ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ సాయంకాల వేళలో దేవుని పాదాల చెంత చేరిన మనమందరం కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేస్తూ మనం ముందు కొనసాగుదాం. దయచేసి రాత్రికాల సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య లేఖనం నిమిత్తమై 33వ కీర్తన 12వ చరణాన్ని చదువుదాం. 33వ కీర్తన 12వ చరణం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకును జనులు ధన్యులు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ 33వ కీర్తన ఈ 12వ వచనంలో నిజంగా చక్కటి మాట రాయబడింది. మనందరూ తెలుసు, ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన. దావీదు తన జీవితంలో దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడో, దేవుడంటే తన జీవితంలో ఎంత అభిమానం కలిగిన వాడో, దేవుడంటే ఎంత భయము ఎంత భక్తి కలిగిన వాడో, దేవుని సన్నిధి కొరకు లేదా దేవుని మాట కొరకు దేవుని ఆత్మ కొరకు ఎంత తప్పించిపోయాడో మనకు బాగా తెలుసు. చాలా గొప్ప భక్తుడండి దావీదు. దావీదు జీవితంలో ఆ భక్తి చాలా గొప్పది. ఎందుకంటే మనం ఎన్నోసార్లు చూస్తుంటాం, ఎన్నో కీర్తనలు దావీదు చదువుతున్నప్పుడల్లా దేవుని పైన తనకున్న ప్రేమ, దేవుని పైన తనకున్న అభిమానం ఏంటో మనకి ఆ కీర్తనలు చదువుతూనే మనకి అర్థమవుతుంది. అటువంటి దావీదు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ఎవరంటాడు ఆయన? ధన్యులు. అంటే ఇంగ్లీష్లో ఉంది, దేవుణ్ణి ప్రభువుగా గల జనులు ధన్యులని. అంటే దేవుణ్ణి వారి జీవితంలో ఏం కలిగి ఉండంట? ప్రభువుగా అంటది. అంటే అర్థం ఏంటి? ప్రభువుగా అంటే ఒక పరిపాలకుడుగా కలిగి ఉండాలి, ఒక నిర్మాణకుడుగా కలిగి ఉండాలి, లేకపోతే ఒక యజమానిగా ఆయన్ని మనం మన జీవితంలో కలిగి ఉండాలి. మనం ఒక మాట చెప్పాలి, ఒకటి మనం గుర్తు చేసుకోవాలి. మనము స్వతంత్రం కాదండి, వీఆర్ డిపెండెంట్ పీపుల్. మనం ఆధారపడే వాళ్ళం. మనం ఎవరం కాదు, స్వతంత్రం కాదు. మనం ఎవరం అంటే ఆధారపడేవారం. దేవుని యొక్క సహాయం లేనిదే, దేవుడి మీద ఆధారపడకుండా మనం ఏం చేయలేం, బ్రతకడం అసాధ్యం. ఇంగ్లీష్లో మాత్రం చక్కగా ఉంటుంది మాట, దేవుణ్ణి ప్రభుగా గల జనులు ధన్యులు అని. అందుకే రాత్రికాల సమయంలో నిజంగా ఎలా ధన్యులయ్యాం అంటే, కింద మళ్ళా ఇంకో మాట అంటాడు. ఏమంటాడు? ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకుని ధనులు కూడా ధన్యులు. నీవు ఆయన దేవుడిగా కలిగి ఉండడం మాత్రమే కాదు, నిన్ను కూడా ఆయన తన స్వాస్యముగా ఏర్పరచుకోవాలి అంటాడు ఆయన. అప్పుడు మనం ఏమవుతాం? ధన్యులమవుతాం. నిజంగా ఆయన కలిగి ఉండడం అంత ధన్యకరమా? ఆయన కలిగి ఉండడం అంత దీవెనకరమా? లేదా ఆయన కలిగి ఉండడం అంత ఆశీర్వాదకరమా? చాలామంది దేవుణ్ణి విస్మరిస్తూ ఉంటారు, దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు, దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటారు, దేవునితో పని లేదన్నట్టు బ్రతుకుతూ ఉంటారు, దేవునితో అవసరం లేదన్నట్టు బ్రతుకుతూ ఉంటారు. కానీ మీకు తెలుసో తెలీదో, ఒకానొక సందర్భంలో అటువంటి వారు కూడా తమ జీవితంలో ఏదైనా సంఘటన జరగరాంది జరిగినప్పుడు వారు కూడా దేవుని పాదాలు పట్టుకుంటున్నారుగా. అంటే దేవుడు అవసరం లేదన్నట్టు బతికినా కూడా ఏదో ఒక సందర్భంలో దేవుడు అవసరం వారికి ఉంది. దేవునితో పని లేదన్నట్టు మనం బ్రతికినా ఆయనతో మనకేముంటుంది తెలుసా? పని ఉంటుంది. దావీదు అంటున్నాడు, ఆయనను దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. అదే మాట ప్రభువుగా కలిగిన జనులు ధన్యులు అంటాం. మన ప్రభువుని ఎవరు అంటాం? మన పైనున్న అధికారిని ఆయన నా ప్రభువు అంటాం, ఆయన నా పరిపాలకుడు అంటాం. ప్రభు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో కింద ప్రజలు అది పాటించాలి. కనుక అటువంటి ప్రభువును కలిగిన మనమేమంటాడు? ఆయన ధన్యులు. అసలు ఈయన ఎవరి మాట మాట్లాడుతుంది? ఒక రాజు. ఆ ప్రజలు అంటుంటారేమో, నాకు తెలిసి మనం ఎన్నో సందర్భాలు చదువు ఉంటాం కదా, దావీదు 10,000 సౌలు వేల కొలది అన్నప్పుడు దావీదుకి చాలా అర్థమై ఉంటుంది ఈ మాట. ఒక రాజుగా చక్కటి పరిపాలన ప్రజలకు ఇచ్చినప్పుడు అదే ప్రజలు దావీదుని ఏం చేశారు తెలుసా? పొగిడారు.
దాన్ని బట్టి దావీదుకి అర్థమైందంటే, ఒక రాజుగా వీరు నన్ను పొగుడుతున్నారు, ఒక ప్రభువుగా నన్ను పొగుడుతున్నారు, కానీ ఆ ప్రజలందరికీ అర్థమయ్యేలాగా ఈయన చెప్పిన మాట ఏంటంటే, పేరుకు రాజును నేనే, మనందరికీ ప్రభువు ఆయనే. అందుకే అంటాడు, మీరైనా నేనైనా అంటాడు ఆయన. ఆ మాట అలాగ ఉంటుంది నాకు చదువుతుంటే. రాజుగా నేనైనా, ప్రజలుగా మీరైనా, ఆయనను మనం ఏమై ఉండాలి? ప్రభువుగా కలిగి ఉండాలి, దేవుడిగా కలిగి ఉండాలి. అప్పుడు మనం ఏమవుతాం? ధన్యులమవుతాం. నిజంగా అటువంటి దేవుణ్ణి కలిగి ఉంటే మనం ధన్యులైపోతామా అంటే, వాక్యం సెలవిస్తుంది, ఖచ్చితంగా మనం ఏమవుతాం? ధన్యులమే అవుతాం. అదే కీర్తనలో 34లో ఆయన అంటాడు, ఒకసారి 13వ వచనంకి వద్దామా నాన్న? 33:13 అన్నమా. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించి ఉన్నాడు. ఏమంటాడండి ఆయన? ఎందుకు మనం ధన్యులమయ్యాం? ఆ దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎందుకు ధన్యులమయ్యాం? ఆ ప్రభువును కలిగి ఉన్న మనం ఎందుకు ధన్యులమయ్యామంటే, ఇక్కడ అంటాడు, యెహోవా ఆకాశం నుండి ఏం చేస్తాంట? కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ ఏముంచంట? దృష్టి ఉంచి ఉన్నాడు. నిజంగా ఒక ప్రభువుకున్న లక్షణం ఆయనకుంది, ఒక దేవుడికి ఉండే లక్షణము ఆయనకుంది. ఆయన మనం మర్చిపోయిన, ఆయనను మనము మర్చిపోయిన మనల్ని ఆయన మర్చిపోడు. అందుకే అంటాడు, ఎందుకు ధన్యులం అంటే, ఆయన మనల్ని కనిపెడుతున్నాడు కనుక మనం ఏమయ్యాం తెలుసా? ధన్యులం. ఆయన మన మీద దృష్టి ఉంచి ఉన్నాడు కనుక మనం ఎవరం తెలుసా? ధన్యులం అంటాడు. 14వ చరణం చూడండి. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసుల వైపు ఆయన చూచుచున్నాడు. ఎందుకు ధన్యులం మనం? ఆయన మనల్ని కనిపెడుతున్నాడు కనుక మనం ఎవరం తెలుసా? ధన్యులమయ్యాం. ఆయన దృష్టి మన మీద ఉంది కనుక మనము ధన్యులమయ్యాం. ఆయన మనల్ని ఏం చేస్తాంట? చూచుచున్నాడు కనుక మనం ఏమయ్యాం తెలుసా? ఆ కీర్తనలో దాకా రాస్తున్నాడు దావీదు, యెహోవాను తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఎందుకు వారు ధన్యులయ్యారంటే, ఆయన వారిని కనిపెడుతున్నాడు కనుక వారు ఏమయ్యారు తెలుసా? ధన్యులయ్యారు. ఆయన మీద వారిని దృష్టి ఉంచాడు కనుక మనం ఏమైంది తెలుసా? ధన్యులమయ్యాం. ఆయన చూపు మన మీద ఉంది కనుక, ఆయన మనల్ని చూచుచున్నాడు కనుక మనం ఏమయ్యాం తెలుసా? ధన్యులమయ్యాం. ఆయన మనల్ని చూడకపోతే, ఆయన మనల్ని కనిపెట్టకపోతే, ఆయన దృష్టి మన మీద లేకపోతే మన బతుకులు ఏమవును? అలా అంటూ దావీదు అంటాడు చూడండి 15వ చరణంలో, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఎందుకు మనం ధన్యులమంటే, దేవుడు మనల్ని దర్శించాడు గనక, దేవుని దర్శన భాగ్యం మనకు కలిగింది గనక. వాక్య రూపే ఆయన మన మధ్యలో కనపడుతున్నాడు, పరిశుద్ధాత్మ రూపంలో ఆయన మన మధ్యలో కనపడుతున్నాడు, కార్యాలు చేస్తూ ఆయన మనకు కనపడుతున్నాడు కనుక మనం ఏమేం తెలుసా? ధన్యులమయ్యాం. అంటూ ఏమంటాడు చూడండి 18వ చరణంలో, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, వారిని ఏం చేస్తాడంట? కాపాడుటకును. ఇక్కడ ఏం కనపడుతున్నాడు? మరలా ఆయన తప్పించేవాడుగా కనపడుతున్నాడు. ఆయన తప్పించకపోతే మనం ఎలా బతికేవారం? అందుకే మనం ఏమయ్యా అంటాడు తెలుసా? ఆయన ధన్యులమయ్యాం. ఆయన కాపాడకపోతే మనం ఏమయ్యే వాళ్ళం మరి? అందుకే మనం ఏమయ్యాం తెలుసా? ధన్యులమయ్యాం. దావీదు దాదాపు 5-6 విషయాలు ఇక్కడ రాస్తున్నాడు. మనం ఎందుకు ధన్యులమయ్యామంట? యెహోవాను తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఎందుకు వారు ధన్యులు అంటే, ఆయన వారిని ఏం చేస్తాడంట? కనిపెడుచున్నాడు కనుక వారు ధన్యులయ్యారు. ఆయన వారి మీద దృష్టి ఉంచాడు కనుక వారు ఏమయ్యారు తెలుసా? ధన్యులయ్యారు. ఆయన కను దృష్టి వారి మీద, ఆయన చూపు వారి మీద ఉంది కనుక వారు ధన్యులయ్యారు. ఆయన వారిని దర్శించాడు కనుక వారు ధన్యులయ్యారు. ఆయన వారిని తప్పించాడు కనుక వారు ధన్యులయ్యారు. ఆయన వారిని కాపాడాడు కనుక వారు ఏమయ్యారు తెలుసా? ఎంత చక్కటి మాట మీరు తెలుసా? ఇదే మాటను అదే దావీదు మరలా ఒక చోట రాస్తాడు. 144వ కీర్తన
15వ చరణంలో ఈ మాట రాస్తాడు. 144వ కీర్తన 15వ చరణంలో మరలా దావీదు ఇదే మాట రాస్తున్నాడండి. చదువుదామా అమ్మా. ఎట్టి స్థితి అంటే చూడండి, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆ పైన ఏమంటాడండి? ఇట్టి స్థితి గలవారు. ఎట్టి స్థితి ఏమండి? ఎట్టి స్థితి అండి. ఎట్టి స్థితి అంటే ఎవరైతే దేవుని చేత కనిపెట్టబడతారో, ఎవరైతే దేవుని దృష్టి వారి మీద ఉంటుందో, ఎవరినైతే దేవుడు చూచుచున్నాడో, ఎవరినైతే దేవుడు దర్శించుచున్నాడో, ఎవరినైతే దేవుడు తప్పించుచున్నాడో, ఎవరినైతే దేవుడు కాపాడుచున్నాడో, ఇట్టి స్థితి గల వారు ఎవరంట? ధన్యులు అంటూ ఏమంటాడు కింద? యెహోవాను తమకు దేవుడుగా గల జనులు. ఈ రాత్రి నిజంగా చాలామంది ఆలోచించాల్సిన విషయం ఇది, లేదా యోచించాల్సిన విషయం ఇది. దేవుణ్ణి కలిగి ఉండడం మనము ధన్యులము. దేవుని కలిగి ఉండటం మనకేమైంది తెలుసా? ఆశీర్వాదం. దేవుని కలిగి ఉండటం మనకి దీవెన. అందుకే అంటాడు దావీదు, ఆయన నేను కలిగి ఉండి నేనేమైంది తెలుసా? ధన్యున్నయ్యాను. ఆయన కలిగి ఉండి నేనేమైంది తెలుసా? ఆశీర్వదించబడ్డాను. ఆయన కలిగి ఉండి నా బ్రతుకు మారింది, ఆయన కలిగి ఉండి నా స్థితి మారింది. అందుకే దావీదు కీర్తనలు అన్నిటిలో కూడా దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన గొప్పతనం ఏంటో, లేదా ఆయన యొక్క విలువేంటో పదే 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 దావీదు ఏం చేస్తాడు చెప్పండి? తెలియజేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే నేను దావీదు ఒక కీర్తనను చదవడం జరిగింది. అక్కడ ఇంకా గొప్పగా దావీదు ఈ దేవుని గురించి రాస్తూ ఉన్నాడు. ఎందుకు నేను ధన్యున్నయ్యాను, ఆయన కలిగి ఉన్న నేను ఎలా ధన్యున్నయ్యాను అని 30వ కీర్తనలో దావీదు రాయడం విశేషం. దావీదు ఆ మాటలు లిఖించి రాశాడు. ఈ కీర్తన చూడండి, 30వ కీర్తన తెరుద్దామా ఒకసారి నాతో కూడా? 30వ కీర్తన తీద్దామా? 30వ కీర్తన తీస్తే అక్కడ చాలా మాటలు, విలువైన అమూల్యమైన ఒక 5 మాటలను దావీదు రాసి ఉంచాడు. ఎలా ధన్యులమయ్యాము, ఎందుకు ధన్యులమయ్యాము, ఆయన కలిగి ఉంటే మనకు కలిగే లాభం ఏంటో మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ చూడండి 2వ చరణాన్ని చదువుదాం. 30వ కీర్తన 2వ చరణం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా ఎందుకు నేను ధన్యున్నయ్యాను తెలుసా? దావీదు అంటాడు, అసలు నేను ధన్యున్నవ్వడానికి గల కారణం ఏంటి? నేను మొరపెట్టినప్పుడు నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆయన దేవుడికి కలిగి ఉన్నాడు కదా. ఆయన దేవుడిగా కలిగి ఉంటే మనం ఎందుకు ధన్యులమయ్యామో దావీదు అంటాడు. ఆయన దేవుడికి కలిగి ఉన్నా, ఇప్పుడు నేను ఆయనకి ఏం చేశా? మొరపెట్టా. ఆయన నన్ను ఏం చేశాడు? స్వస్థపరిచాడు. దేవుడి మహిమ కలుగును గాక. నేను ఎందుకు ధన్యున్నాయానంటే నా జీవితంలో ఆ రుగ్మత, నా జీవితంలో నా వ్యాధి, నా జీవితంలో నా రోగం నుంచి నేను బయటపడడానికి గల కారణం అంటే ఆయన నేనేం కలిగి ఉన్నాను? దేవుడిగా కలిగి ఉన్నాను. ఇప్పుడు ఆయన నాకు దేవుడు అయ్యాడు కనుక నేనేం చేశాను? ఆయనకి మొరపెట్టాను. నేను ఆయనకు మొరపెట్టగా ఆయన నన్ను ఏం చేశాడు తెలుసా? స్వస్థపరిచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత చక్కటి మాట రాస్తున్నాడు దావీదు, ఎంత అద్భుతమైన మాట రాస్తున్నాడు దావీదు. ఆయన దేవుడిగా గల జనులు ధన్యులు. ఒకవేళ ఆయనకు మనకు దేవుడిగా లేకపోయి ఉంటే, మనం ఆయనకు ప్రజలుగా లేకపోయి ఉంటే మనకు మొరపెట్టే భాగ్యము దక్కేది కాదు. ఆయనకి విజ్ఞాపన చేసే భాగ్యము దక్కేది కాదు. మన గోడు వినేవాడు కూడా ఉండేవాడు కాడు కదా. అందుకే దావీదు అంటాడు, నేను ఎందుకు ధన్యున్నానంటే నా ప్రార్థన వినే దేవుడు నాకున్నాడు కనుక నేను ధన్యుణ్ణి. నా మొర వినే దేవుడు నాకున్నాడు కనుక నేను ధన్యుణ్ణి. నా విజ్ఞాపన వినే దేవుడు నాకున్నాడు కనుక నేను ధన్యుణ్ణి. నన్ను స్వస్థపరిచే దేవుడు నాకు ఉన్నాడు కనుక నేను ఎవరిని తెలుసా? ధన్యుణ్ణి. ఎంత చక్కగా రాస్తున్నాడు 33వ కీర్తన 12వ వచనంలో. ఏమంట? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ రాత్రి కాల సమయంలో నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కలిగి ఉండడం మనకు ఆశీర్వాదం. ఆయన కలిగి ఉన్నాము కనుకనే మనం ఎవరుంటా? ధన్యులము. ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు. ఎట్టి స్థితి? ఆయన దేవుడిగా కలిగి ఉండడమే, ఆయన దేవుడిగా కలిగి ఉండడమే,
ఆయనకి మనం జనముగా, ప్రజగా, బిడ్డలుగా ఉండడమే మన జీవితానికి ఏం చేస్తా ధన్యకరం. చాలామంది ఆశించేది తెలుసా, అది ఉంటే బాగుండేమో, ఇది ఉంటే బాగుండేమో, అది జరిగితే బాగుండు, ఇది జరిగితే బాగుండు అంటాం. కానీ వెలకట్టలేని విలువైన అమూల్యమైన దేవుని కలిగి ఉన్నాం మనమండి ధన్యులం. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కలిగి ఉండడం నువ్వు ధన్యుడివి. నీ కొరకు భూమి మీదకి వచ్చిన దేవుని కలిగి ఉండడం ఎవరు తెలుసా ధన్యుడివి. నీ కొరకు కొరడా దెబ్బలు తిన్న దేవుడు కలిగి ఉండడం ధన్యుడివి. నేను అప్పుడప్పుడు ఈ యూట్యూబ్లో స్టేటస్లో చూస్తుంటాను, ఫ్రెండ్షిప్ గురించి చెప్తుంటారు. ఇదిరా ఫ్రెండ్షిప్ అంటే అని, ఏమని ఇదిరా ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్ ఏదో సహాయం చేశాడని చెప్పి ఇదిరా ఫ్రెండ్షిప్ అంటాం. కానీ ఏ స్నేహితుడు కూడా తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టడండి. కానీ బైబిల్ అంటుంది ఆయన నిజమైన స్నేహితుడు అని రాయబడింది. ఆ స్నేహితుడు అంటే తన నమ్మిన వాని కొరకు ప్రాణం పెడతాడండి. అందుకు మనం ఎవరని తెలుసా ధన్యులం. దావీదు ఎప్పుడో రాసేసాడు ఈ మాట, ఆయన నిజమైన స్నేహితుడని. ఆయన కలిగి ఉండడం మనకి దీవెనని, ధన్యులమని రాశాడు. ఎలా ధన్యులమేమంటే మన ప్రార్థన ఆయన విని మనల్ని ఏం చేశాడంట స్వస్థపరిచాడు గనక మనం ఏమేమి తెలుసా ధన్యులమేమో. ఒకవేళ ఆయన మన ప్రార్థన వినకపోయినా, ఆయన మనం స్వస్థపరచకపోయినా మనం ధన్యులమయ్యే అవకాశము లేదు. అందుకే 30వ కీర్తన అంటాడు ఆయన, నేను నీకు మొరపెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచితివి. ఇందాక మనం ఆయన మన మొర వినే దేవుడు, ఆలకించేవాడుగా ఉన్నాడు. మన విజ్ఞాపనను ఆలకించే దేవుడుగా ఆయన ఉన్నాడు అంటూ కింద చూద్దామా 3వ చరణం. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణము లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అదే దావీదు రాస్తున్నాడు ఈ మాటలన్నీ కూడా. నేనెందుకు ఆయన కలిగి ధన్యున్నయ్యానంటే నన్ను స్వస్థపరిచాడు గనక నేనేమయ్యాను ధన్యున్నయ్యాను. రెండోది ఆయన అంటాడు నన్ను ఆయన బ్రతికించాడు గనక నేనేమయ్యాను ధన్యున్నయ్యాను. ఆయన స్వస్థపరచకపోయినా, ఆయన మన మొర వినకపోయినా మన బ్రతుకులో ఈ ధన్యత మనకి దక్కేది కాదు. ఆయన గొప్ప అష్యూరెన్స్ ఇచ్చాడండి, నేను మీకు దేవుడును, మీరు నాకు ప్రజలై ఉన్నారు. ఇంకో చోట అంటాడు ఆయన, నేను మేపు గొర్రెలు మీరు. గొర్రెలు అంటే చాలామంది దాన్ని చెడ్డగా మాట్లాడుతుంటారు. స్వభావాన్ని మాట్లాడాడు ఆయన. ఏం మాట్లాడుతున్నాడు? గొర్రెకున్న స్వభావం ఏంటంటే యజమానుణ్ణి వెంబడించడం గొర్రెకున్న స్వభావం. తనను మేపే కాపరిని అనుసరించడం నానుకున్న స్వభావం. అది చాలా నెమ్మదితో కూడుకున్న జీవితాన్ని జీవిస్తుంది కనుక సంఘం అలా ఉండాలి అని ఆయన రాశాడు. మన కాపరి ఆయన మేపు మందమనం కనుక ఈ మాట మనం గమనించినట్లయితే ఆయన దేవుడిగా గల జనులు ఎందుకు ధన్యులయ్యారు అంటే, ఎందుకు ధన్యులయ్యాం? స్వస్థపరచబడ్డాం గనక. ఈ స్వస్థత దేని నుంచి? శారీరక రుగ్మత నుంచి, పాపము నుంచి మనం ఏం చేయబడ్డాం? విముక్తి పొంది స్వస్థత పొందాము గనక. రెండోది ఏమంటాడు సార్, నీవు నన్ను ఏం చేసావు? నిజమే, ఎప్పుడో చచ్చిపోవలసిన వారం మనం. నిజమే, ఎప్పుడో మన ప్రాణము పోవాలి. నిజమే, ఎప్పుడో మనము ఈ కాలగర్భంలో కలిసిపోవలసిన వారమే. కానీ నేటికి మనం సజీవుల లెక్కలో ఉన్నాము అంటే, నేటికి మనం బతికి ఉన్నాము అంటే, నేటికి మనం ఇలాగ జీవిస్తున్నామంటే ఆయన్ని దేవుడిగా కలిగి ఉన్నాము గనకనే. అందుకే మనం ఏమేమి ఉంటాడు దావీదు ధన్యులమయ్యాం. దావీదు జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో ప్రమాదాలండి. తన రాజు కాకమునిపే ఒక సాధారణమైన గొర్రెల కాపరిగా తను జీవిస్తున్నప్పుడే సింహము తన మీదకి వచ్చినప్పుడు సింహం యొక్క బలము నుండి అంటాడు ఆయన. దేని నుంచి అంట? ఏ బలం? సింహం బలం చాలా గొప్పది. ఈ భూమి మీద ఉన్న జంతువుల్లో కొంచెం బలమైనది ఏ జంతువైనా దాన్ని చూసి ఏం చేయాలి? భయపడుతుంది. అడవికి రాజు అంటాం దాన్ని. దానికంటే ఎత్తులా ఉన్నది ఏదైనప్పటికీ కూడా అడవికి రాజు తెలుసా? సింహమే. కానీ అదే దావీదు అంటాడు, సింహం యొక్క బలము నుండి, ఎలుక వంటి యొక్క బలము నుండి నన్ను
నా గొర్రెలను, నా మందను ఆయన ఏం చేశాడు సార్? రక్షించాడు, బ్రతికించాడు. దేని నుంచి? సింహం యొక్క నోటు నుండి, ఎలుకబంటి యొక్క నోటు నుండి, దాని బలము నుండే దేవుడు దావీదును కాపాడాడు. అంతకంటే క్రూరమైన సౌలు యొక్క కుయుక్తు నుండి, ఆయన పడిన పన్నాగాల నుండి, దావీదుని ఎప్పుడెప్పుడు చంపుతామని చెప్పి తిరిగిన సౌలు చేతిలో నుండి కూడా దేవుడు ఏం చేశాడు సార్? దావీదుని బ్రతికించాడండి. అందుకే దావీదు అంటాడు, ఆయనను నాకు దేవుడిగా కలిగి ఉన్నాను కనుక నేను ఎవరిని? ధన్యుణ్ణి. ఈ రాత్రి కాల సమయంలో ఆయన్ని దేవుడిగా కలిగిన మనము కూడా ధన్యులమే. ఎందుకంటే అపవాది కుయుక్తుల నుండి, అపవాది తంత్రాల నుండి, వాడు వేస్తున్న ప్రతి ఉరి నుండి, వాడు ఒడ్డిన ప్రతి ఉరి నుండి, వాడు వేస్తున్న ప్రతి బాణం నుండి మనం ఏం చేయబడ్డాం సార్? తప్పించబడి ఈ దినానికి సజీవుల లెక్కలో ఉన్నాం. అందుకే మనము ధన్యులం. శత్రువు తన ఎంతో జ్ఞాని అని, శత్రువు తన ఎంతో బలవంతుడని, తన దగ్గరున్న జ్ఞానాన్ని బట్టో, తన దగ్గరున్న మందిని బట్టో, తన దగ్గరున్న మార్బలాన్ని బట్టో, తన దగ్గరున్న కుయుక్తి పన్నాగాలు బట్టో ఏ విధమ చేతనైనా మనల్ని నశింపచేద్దామని వాడు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దేవుడు మన పక్షాన్ని నిలబడి మనల్ని బతికించాడు. అందుకు మనం ఎవరు తెలుసా? ధన్యులము. ఈ రాత్రి కాలంలో నీవైనా నేనైనా ఎందుకు ధన్యులమేమంటే ఆయన దేవుడిగా కలిగి ఉన్నాము గనక మనం ధన్యులం. ఊరికే రాలా ఈ ధన్యత అనేది. ఎందుకు వచ్చింది తెలుసా? ఆయన మనల్ని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఆయన మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడు అంటాడు ఆయన. అంటూ ఒక మాట అంటాడు చూడండి, 7వ చరణంలో, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నేను ఎందుకు ధన్యునయ్యానంటే ఆయన నన్ను, నా కుటుంబాన్ని ఏం చేశాడు సార్? స్థిరపరిచాడు. పర్వతం అనగా మనం కొన్నిసార్లు అంటాం నివాస స్థలం. ఏమండి? నివాస స్థలం, ఎత్తైన స్థలం, మరుగుచోటు, దాగుచోటుగా పిలువబడతా ఉంటుంది. ఇక్కడ అంటాడు ఆయన, యెహోవా నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. ఇక్కడ దేవుడు మనకి ఏమై ఉన్నాడంట? స్థిరపరిచేవాడుగా కనపడుతున్నాడు. అందుకే మనం ఏమేమి తెలుసా? ధన్యులమయం. దేవుడు స్వస్థపరచకపోయినా, దేవుడు మనల్ని బ్రతికించకపోయినా, దేవుడు మనల్ని స్థిరపరచకపోయినా మనం ఈ ధన్యులము అయ్యేవారం కాదు. ఇవన్నీ రావడానికి, ఈ స్వస్థత రావడానికి, ఏమండి మనం బ్రతికించబడ్డానికి, ఏమండి మనము స్థిరపరచడానికి, స్థిరపరచబడడానికి గల కారణం ఒకటే, ఆయనను మనం ఏమై ఉన్నామంట? దేవుడిగా కలిగి ఉన్నాము గనక. ఆయన దేవుడు కలిగి ఉండి మనం ఎలా ధన్యులమయ్యామో చెప్తున్నాడు ఆయన. ఆయన దేవుడు కలిగి ఉండి మనం స్వస్థపరచబడ్డాం. ఆయనను దేవుడిగా కలిగి ఉండి మనం ఏం చేయబడ్డాం? బ్రతికించబడ్డాం. ఆయన దేవుడిగా కలిగి ఉండి మనం ఏం చేయబడ్డాం అంట? స్థిరపరచబడ్డాం. ఈ రాత్రి కావాల్సిన మాటలు వించిన ప్రియమైన దేవుడా, నిన్ను స్థిరపరచువాడు ఆయనే, నీ కుటుంబాన్ని స్థిరపరచువాడు ఆయనే, నీ కుటుంబాన్ని నిలబెట్టువాడు ఆయనే. ఒక మాట గుర్తుపెట్టుకుని ప్రియమైన దేవుడా, ఇసుక మీద కట్టింది ఎప్పుడు నిలబడదు, బండ మీద కట్టబడింది ఏదైనా కూడా అది నిలబడద్ది అని అంటాడు. ఏమంటా? యెహోవా దయగలిగి నీవు నా పర్వతమును ఏం చేస్తేవి? స్థిరపరిచితివి. ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద మనం ఏం చేయబడ్డాం? కట్టబడ్డాం గనక ఏం చేయబడ్డాం అంటాడు ఆయన? స్థిరపరచబడ్డాం. దావీదు జీవితంలో ఎన్నడూ కూడా అనుకోవాలా దావీదు రాజు అవుతాడని. దావీదు జీవితంలో ఎన్నడూ అనుకోవాలా తను కూడా ఒక పాపంలో పడిపోతాడని. దావీదు జీవితంలో ఎన్నడూ అనుకోవాలా ఆ రాజ్యం వదిలిపెట్టి బయటికి పోతాడని. అంత అయిపోయింది అనుకున్నాడు. ఇక నాదంటూ ఏమీ లేదు. ఎందుకు? సౌలు ఒక పక్క, తన కుమారుడైన అబ్షాలోము ఒక పక్క, రాజ్యంలో దావీదంటే గిట్టన వారు షిమ్మి లాంటి వాడు ఒక పక్క. అంతా అయిపోయింది అనుకున్న సందర్భంలో దావీదు మరలా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడే దావీదుని మరలా స్థిరపరిచాడండి. దావీదు జీవితంలో దేవుడు చేస్తున్న గొప్ప అద్భుతం ఏదైనా ఉందంటే దావీదుని తిరిగి మరలా స్థిరపరచడమే. ఈ రాత్రి కాల సమయంలో అంతా అయిపోయిందని మన జీవితంలో అటువంటి సందర్భాలు కూడా రావచ్చు. మన జీవితంలో సమస్తం కోల్పోయే సందర్భాలు కూడా రావచ్చు. ఇక దేవునికి మనకి
పెద్ద అగాధమే వచ్చే సందర్భాలు కూడా రావచ్చు. 10 మంది మనం వేలు పెట్టి చూపించే స్థితి కూడా మనం తెచ్చుకోవచ్చు, రావచ్చు. 10 మంది చేత మనం అనిపించుకోబడే స్థితి కూడా రావచ్చు. కానీ ఒక మాట చెప్పిన ఈ రాత్రి కాలంలో, ఆయన దేవుడిగా కలిగి ఉండు. ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే దేవుడికి దూరం అయిపోయావో, ఎక్కడైతే నీ స్థితిగతులన్నీ తారుమారైపోయావో, దేవుడు మరలా అదే చోటులో నీ పర్వతమును దేవుడు స్థిరపరచబోతున్నాడు. నీ స్థితిని దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఒకవేళ మనుషుల దృష్టిలో మనం హేళన చేయబడవచ్చేమో, మనుషుల దృష్టిలో మనం ఛేదరించబడే స్థితిలో ఉండవచ్చేమో, మనుషుల దృష్టిలో మనం హేళన చేయబడుతూ ఛేదరించబడుతూ తక్కువగా వారిగా, మనుషుల దృష్టిలో ఏంటంటే మీరు అనుకుంటున్నారేమో, కులాన్ని బట్టో లేకపోతే మతాన్ని బట్టి ఇది నా స్టేటస్ చూస్తా అనుకోమాకండి. ఇది నా డబ్బును బట్టి స్టేటస్ మారిపోయింది. వారు వేసే వస్త్రాలు బట్టో, వారు నివసిస్తున్న నివాసం బట్టో, వారు వాడుతున్న వస్తు వాహనాలు బట్టో ఇది నా మనుషుల స్టేటస్ మారిపోతుందండి. కానీ నేను చెప్పిన మాట, దేవుడు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ఇచ్చేవాడుగా ఉన్నాడు. రెట్టింపు ఘనత ఇచ్చేవాడుగా ఆయన, మహిమా ప్రభావములతో నింపువాడుగా ఆయన ఉన్నాడు కదా. ఈ రాత్రి కాల సమయంలో ఈ నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట గుర్తుపెట్టుకో, నిన్ను స్థిరపరచువాడు ఆయన మాత్రమే. అందుకే అంటాడు, యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు, ఎందుకంటే ఆయన స్థిరపరచువాడు గనక అంటూ కిందకి రండి. ఒక మాట రాయబడింది, 11వ చరణం చదువుదామా. నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దేవుడికి మహిమ కలుగునుగాక. యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు ఎందుకయ్యారు అంటే, మన అంగలార్పును ఆయన ఏం చేశాడంట, నాట్యముగా మార్చాడు. మన కన్నీటిని ఆయన ఏం చేశాడంట, నాట్యముగా మార్చాడు. మన దుఃఖముకు ప్రతిగా ఆయన మన మీద ఏమిచ్చాడంట, స్తుతి వస్త్రాన్ని ధరింపజేశాడు. మన కన్నీటి ప్రతి బాష్పవిందును ఆయన కవిగిలిలో ఉంచుకున్నాడు. ఈ రాత్రి కాలస్మలో ఈ మాట వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలా, ఈ కన్నీరు ఏదైనప్పటికీ కూడా, నీ దుఃఖము ఏదైనప్పటికీ కూడా ఆయన దేవుడుగా కలిగి ఉండు. దేవుడు నీ కన్నిటిని నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. నిజంగా దేవుని సన్నిధిలో ఈ రకమైన దుఃఖంతో వచ్చిన వారు ఎవరు లేరా ప్రియమైన దేవుని బిడ్డలారా? హన్నా దుఃఖంతో ఎక్కడికి వెళ్ళినట్ట? దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుడు వాగ్దానం చేయడం మాత్రమే కాదు, దాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆమె జీవితంలో నెరవేర్చాడు. ఎందుకు? అనేక సంవత్సరాలు ఆమెకి ఎవరు లేరంట, పిల్లలు లేరు, గర్భఫలం లేదు, గొడ్రాలుగా ఉండిపోయింది. శారమ్మ గారు ఇస్సాకుని కనిన తర్వాత ఆమె ఇస్సాకు ఏం పెట్టి ఆ పేరు పెట్టడానికి కారణం అంటే, ఇస్సాకు అనగా ఏంటంటే అర్థం నవ్వు. ఆమెకు దుఃఖం ప్రతిగా దేవుడు ఏమి ఇచ్చాడు సార్? ఆనందాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే ఆయన దేవుడిగా కలిగి ఉంటారో వారు దేవస్థానంలో ఏ కన్నీటితో అయితే వస్తారో దేవుడు ఆ కన్నీటిని నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. ఒకవేళ ఈ రాత్రి కాల సమయం ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ కన్నీటితో ఈ మాటలు వింటున్నావేమో, కన్నీటితో దేవుని సన్నిధిలో కూర్చున్నావేమో, కన్నీటితో నీ ఇంట్లో నీవు ఉన్నావేమో, కన్నీటితో నువ్వు ఉద్యోగం చేస్తున్నావేమో, కన్నీటితో వ్యాపారం చేస్తున్నావేమో. కానీ ఒక మాట ఉంటుంది, దేవుని యొక్క వాక్యం రాయబడింది ఏం తెలుసా? కన్నీటితో విత్తువాడు ఏం చేస్తాంట, సంతోషంతో పంట కోల్పోతూ ఉన్నాడు. ఈ రాత్రి కాలంలో కన్నీటితో నువ్వు ఇక్కడ దేవస్థానంలో ప్రార్థనని విత్తనాన్ని వేస్తున్నావు, కన్నీటితో నువ్వు దేవస్థానంలో ప్రార్థనని విజ్ఞాపన చేస్తున్నావు, కానీ సంతోషం అనే పంటను కోయబోతున్నావు. ఎందుకంటే ఆయనను నీవు దేవుడిగా కలిగి ఉన్నావు గనక. సంతోషమైన పంట దేవుడిని చేతికి ఇవ్వబోతున్నాడు, ఆనందమైన పంటను దేవుడిని చేతికి ఇవ్వబోతూ ఉన్నాడు. దావీదు ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి దేవుడి గురించి. యెహోవాను దేవుడిగా గల జనులు ధన్యులని. ఎంత ఆశీర్వాదకరమైన మాట కదండి. ఈరోజు చాలామంది అంటారు, మేము యేసయ్యను వదిలేసామండి అంటారు, మేము ప్రార్థన మానేసామని అంటున్నారు. నాకు అప్పుడు అర్థమయ్యేదల్లా ఏంటంటే వారు ధన్యులుగా లేరు అని, వారికున్న ధన్యత్వాన్ని పోగొట్టుకున్నారని. అందుకే ఈ రాత్రి అంటాను, ఒకవేళ నీ జీవితంలో ఏ కోచానైనా ఏ సందర్భం వచ్చినా ఈ మాట అనమాకండి, ఆయన నాకు అక్కర్లేడు అని. ఆయన అక్కర కావాలండి మనకి, ఆయన అక్కర మనకి ఉంది, ఆయన అవసరత మనకి ఉంది.
ఎందుకంటే ఆయన్ని కలిగిన వారు ధన్యులను రాయబడింది. ఎలా ఏమొచ్చాయంట? స్వస్థపరచబడ్డాం, బ్రతికించబడ్డాం, స్థిరపరచబడ్డాం. ఏమంట? మన కన్నిటిని ఇక్కడ నాట్యముగా మార్చేసుకున్నాం అంటూ చివరిగా ఒక మాట అంటారు చూడండి ప్రేమింది మిల్లరా. 12వ చరణంలోకి వెళ్దాం. నీవు నా గోని పట్ట విడిపించి దేవుడికి మహిమ కలుగును గాక. చివరిగా ఆయన అంటున్న మాట ఏంటంటే, మన దేవుడు ఎవరు అంటే మన పైనున్న గోని పట్టను ఏం చేశాడంట? తీసివేసేవాడు. గోని పట్ట దేనికి సాదృశ్యం? అవమానానికి. గోని పట్ట దేనికి సాదృశ్యం? దుఃఖానికి. గోని పట్ట దేనికి సాదృశ్యం? కష్టానికి సాదృశ్యం. కానీ ఈ రాత్రి కాలం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నన్ను నీవు దేవుడిగా కలిగి ఉన్నావు గనక నీ మీద ఉన్న ఆ గోని పట్టను నేను చెప్పబోతున్నాను, తీసివేయబోతున్నాను. ఏమంట? నీవు నా గోని పట్టును విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేసి ఉన్నావు. కన్నిటిని ఏం చేశాడంట ఆయన? నాట్యముగా మార్చాడు. గోని పట్టు తీసివేసి ఏమి ఇచ్చాడంట ఆయన? సంతోషాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి కాలుష్యంలో ఒకవేళ మనము కూడా అటువంటి గోని పట్ట ఇక్కడ కూర్చున్నామేమో, మనము కూడా ఆ దుఃఖమనే గోని పట్ట ధరింప చేసుకొని ఉన్నామేమో, ఆ బాధ, నింద, అవమానం అనే గోని పట్టతో వచ్చామేమో. కానీ దేవునికి వాక్యం సెలవిస్తుంది, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నేను ఇస్తాను అని. యోబు తన జీవితంలో ఇలాగే గోని పట్ట కట్టుకున్నాడు. యోబు తన జీవితంలో అటువంటి దుఃఖమే తనకు కలిగింది, అటువంటి బాధ తనకు కలిగింది, అటువంటి కన్నీరే తనకు కలిగింది. ఎందుకు తెలుసా? పంట పోతే మరలా తిరిగి సంపాదించుకోవచ్చు, పశువులు పోతే తిరిగి మరలా పశువుల్ని కొనవచ్చు. కానీ తన జీవితంలో కలిగిన చాలా ఇబ్బందికరమైన, బాధాకరమైన విషయం ఏంటంటే తన పిల్లలందరూ చనిపోవడం. అంత మాత్రమే కాదు, తన దేహంలో ఏమంట? నడి నెత్తి మొలకొని అరికాల వరకు కురుపులతో నిండిపోయిందంట తన దేహం. చాలా దుఃఖపడ్డాడు, చాలా బాధపడ్డాడు. కానీ అదే యోబు అంటున్న మాట ఏంటంటే, దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకును. ఎందుకన్నాడు తెలుసా? యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు గనక. ఏమి పోగొట్టుకున్న దేవుడు ఇస్తాడు గనక, ఏది కోల్పోయినా తిరిగి ఇవ్వగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది గనక, ఆ యొక్క గోని పట్టును విడిపించగలిగిన దేవుడు ఆయన మాత్రమే గనక దేవుడే ఇచ్చను, దేవుడే తీసుకును. దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. అదే యోబు జీవితంలో జరగలేదంటారు ఈ కార్యం? జరగలేదా ఈ అద్భుతం? యోబు జీవితంలో ఆయనైనా దేవుడు, ఆయనైనా ప్రభు, ఆయన ఇవ్వగలడు, తీసుకోగలడు. నాదంటూ ఏమీ లేదు. ఇచ్చినప్పుడు అడగని నేను, తీసుకున్నప్పుడు అడిగే అర్హత నాకు ఎక్కడుంది అంటున్నాడు ఆయన. ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చామని అడిగాడా? మరి అడగనప్పుడు, తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నావు అడిగే అర్హత కూడా అయింది కదా? లేదుగా. అది గమనించిన ఆయన తనకు కలిగిన దుఃఖం బట్టి, తనకు కలిగిన ఆ యొక్క వేదన బట్టి, తను వేసుకున్న ఆ బూడిద రాసుకొని ఆ గోనె పట్టు చూసుకుని ఆ దుఃఖంలో మునిగిపోతే దేవుడు ఆ గోనె పట్టును విడిపించి సంతోషమైన వస్త్రం ధరింపచేశాడు. ఎందుకంటే యోబు పోగొట్టుకున్న వాటికంటే రెండింతల ఆశీర్వాదం యోబు పొందుకున్నాడండి. ఎంత సంతోషం కదా! పోగొట్టుకున్న వాటికంటే ఎన్నింతలంట? రెండింతల ఆశీర్వాదం. మరలా పిల్లలకు అన్నాడు, మరలా కుటుంబం వచ్చింది. ఎక్కడైతే అవమానపరచబడ్డాడో, ఎక్కడైతే హేళన చేయబడ్డాడో, ఎక్కడైతే గోనె పట్టు కట్టుకుని కూర్చున్నాడో, ఎక్కడైతే ఇల్లు వాకిలి లేకుండా పోయిందో, అదే ప్రాంతంలో, అదే ఊసు దేశంలో యోబు సంపన్నుడిగా మరలా తన స్థానానికి తను వచ్చేసాడు. ఊబు దేశంలో యోబు అంతా ధనవంతులు లేడు, యథార్థవంతులు లేడు, న్యాయవంతులు లేడు, నీతివంతులు లేడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు లేడు. మరలా ఏ స్థానం అయితే పోగొట్టుకున్నాడో తిరిగి ఆ స్థానాన్ని ఎలా అంట రెండింతలు పొందుకొని సంపాదించాడంటండి. మరి రాత్రి కాల సమయంలో యెహోవాను దేవుడిగా గల జనులు ధన్యులు. ఎందుకంటే
వారు స్వస్థపరచబడుతున్నారు. ఎందుకంటే వారు బ్రతికించబడుతున్నారు. ఎందుకంటే వారు ఏం చేయబడ్డంట? స్థిరపరచబడుతున్నారు. ఎందుకంటే వారి అంగలార్పు ఏమవుతుందంట? నాట్యముగా మార్చబడుతుంది. ఎందుకంటే వారి మీద ఉన్న గోనె పట్ట విడిపించి సంతోషమైన వస్త్రం వారు ధరింపజేయబడుతున్నారు గనక. మరి రాత్రి కాల్సిన నా మాత్రం ఇచ్చిన ప్రేమేంద్రులరా, ఆయన కలిగి ఉన్న మనము ధన్యులమని జ్ఞాపకం చేసుకొని, ఆయన కలిగి ఉన్న మనము ఆశీర్వదించబడిన వారిని జ్ఞాపకం చేసుకొని, ఎప్పటికీ కూడా ఏది ఉన్నా లేకపోయినా దేవుడు మరలా తిరిగి ఇస్తాడని జ్ఞాపకం చేసుకుందాం. ఇచ్చినప్పుడు నాకు అదే, యోబుని చూసినప్పుడల్లా అదే జ్ఞాపకం వస్తుందండి నాకు. ఎంత చక్కటి అనుభవం కదా. యోబు చెప్పకనే మాట చెప్పాడు, యెహోవా ఇచ్చెను అంటే అర్థం ఏంటి? ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చావని అడగలేదు ఆయన్ని. తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నాను, ఎందుకు అడుగుతానమ్మా నేను? మూర్ఖురాలు మాట్లాడు, మాకు మౌనంగా ఉండు, నేను ప్రార్థన చేసుకుంటున్నా. ఎంత చక్కటి భక్తిని యోబు కనపరచాడండి. ఎంత చక్కటి నడవడికని యోబు కలిగి ఉన్నాడండి. ఈ రాత్రిలో అదే మాట మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించడం, ఏమీ లేనప్పుడు దేవుణ్ణి నిందించడం కష్టం. కొంతమంది ఇలా కొంతమంది కూడా ఇలాగ ఉంటారు. ఎలాగా? ఏమి అన్నీ పోగొట్టుకున్నప్పుడు, రోగం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అన్నీ ఉంటే తిని తాగుతూ ఉంటారు. చక్కగా ఏమి తిందము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందామనే ఉంటుంది. మనుషుల కొరకు దేవుని వదిలిపెట్టేసుకుంటుంటారు. చుట్టాలు వచ్చారని చెప్పి, బంధువులు వచ్చారని చెప్పి దేవుని సన్నిధి కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు లేరంటారా అంటే ఖచ్చితంగా ఉన్నారంటాను. నువ్వు ఈ దినాన మనుషులకి విలువిచ్చేవాడివి, విలువిచ్చే దానివైతే నీకు దేవుని సన్నిధిలో ఎటువంటి విలువ ఉండదని జ్ఞాపకం చేసుకో. చాలామంది తమ జీవితంలో యోబు లాంటి వాళ్ళు దేవుని నిమిత్తం సమస్తం పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. దావీదు లాంటి వాళ్ళు దేవుని నిమిత్తం సమస్తం పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు. పౌలు లాంటి వారు తన సమస్తం పోగొట్టుకుంటాడు. నాకు కలిగినంతటిని కూడా ఏమంట? పెంటతో సమానంగా చూస్తున్నానయ్యా. జ్ఞానమును పెంటతో సమానంగా చూశాడు. తనకున్న చదువును మొత్తం వదిలిపెట్టి దేవుని వెంబడించాడండి. దేశాలు, ప్రాంతాలు, ఊర్లు తిరిగి దేవుని స్వార్థ ప్రకటించాడు, సమస్తాన్ని విడిచిపెట్టి. అంతెందుకండి, భారతదేశానికి సువార్త తీసుకొచ్చిన తోమా గారు తన కలిగిన మొత్తం వదిలిపెట్టుకుని భారతదేశానికి రాలా? విలియం కేర్ లాంటి గొప్ప గొప్ప దైవజనులు తమ కలిగిన సమస్తాన్ని వదిలిపెట్టుకుని భారతదేశానికి రాలా? కలకత్తా ప్రాంతంలో నివసించలా? సరంపూర్ అనే ప్రాంతంలో ఎంత గొప్ప పరిచయం చేశాడండి ఆయన. భార్య పిచ్చిదైపోయింది, బిడ్డ చచ్చిపోయాడు, తర్జుమా చేసిన బైబిళ్ళన్నీ, ప్రింట్ చేసిన బైబిళ్ళన్నీ కాలిపోయినాయి. అయినా ఎక్కడ కూడా చింతపడలా, ఎక్కడ కూడా దిగులు పడలా. ఇది మనం ఏం చేస్తున్నాం? దేవుని నిమిత్తం సమస్తం వదులుకునే స్థితిలో ఉన్నామా, లేదా సమస్తము కొరకు దేవుణ్ణి వదిలిపెట్టుకునే స్థితిలో ఉన్నామా? బైబిల్ గ్రంథంలో యవనస్తుడి గురించి అదేగా రాయబడింది. రిచ్ యంగ్ మ్యాన్ అని రాయబడి ఉంటుంది. యవనస్తుడైన ధనవంతుడు దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నిత్య రాజ్యాన్ని లేకపోతే నిత్య జీవంలోకి నేను వెళ్ళడానికి ఏం చేయాలి చెప్పు అంటే ఆయన అంటాడు, పోయి 10 ఆజ్ఞలు పాటించు. అయ్యా అవన్నీ చేస్తున్నా. లేకపోతే పేదవారికి ఏమన్నా సహాయం అవి కూడా చేస్తున్నా, దశమభాగం అది కూడా ఇస్తున్నా, అన్నీ చేస్తున్నా. అయితే ఒక పని చేయి, నీ కలిగిన సమస్తాన్ని, ఆస్తంతటిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించినప్పుడు వాడు హృదయంలో ఏం చేశాడంట? నొచ్చుకున్నాడంట. అప్పుడు ఆయన అంటాడు, సూది బజ్జంలో ఒంటి అయినా దూరిద్దేమో కానీ వీడి పరలోక రాజ్యంలో రావడం అసంభవం అన్నాడు. ఎందుకు తెలుసా? వాడు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించాడు తెలుసా? ఆ డబ్బును ప్రేమించాడు. దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించాడు తెలుసా? ఆ ఆస్తిపాస్తులను ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు. తప్పిపోయిన కుమారుడు పరిస్థితే కదండి. తండ్రి కంటే డబ్బునే ప్రేమించి ఆ డబ్బు కోసమే తండ్రిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ తండ్రి ప్రేమ ఎప్పుడు మారదని మళ్ళా గుర్తు చేస్తున్నా మీకు. తండ్రి ప్రేమలో ఏ మార్పు ఉండదని మళ్ళా గుర్తు చేస్తున్నా మీకు. తండ్రి ప్రేమ ఎప్పుడు కూడా ఒకలాగే. నీ ప్రేమ మారిద్దేమో కానీ, నీ బుద్ధి మారిద్దేమో కానీ, నీ వైఖరి మారిద్దేమో కానీ, కుక్క తోక వంకరలాగా నీ యొక్క ప్రవర్తన మారిద్దేమో కానీ దేవుడు మారడు. దేవుడిలో మార్పు లేదు. తప్పిపోయిన కుమారుడు మళ్ళా తండ్రి దగ్గరికి వస్తే ఆ తండ్రి వాడిని చేర్చుకొని గొప్ప విందు చేశాయని రాయబడింది. ఇది దేవుని ప్రేమ, ఇది తండ్రి ప్రేమ.
కనుక రాత్రి కాల సమయంలో దావీదు సెలవిచ్చిన ప్రకారం యెహోవాను తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. కనుక ఈ రాత్రి కాల సమయంలో మనము ఆ ధన్యకరమైన స్థితిలో ఉన్నామా లేదా? ఆ కీర్తనలో చెప్పబడిన మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ఒకసారి వాటన్నిటిని మన మనసులో నెమరు వేసుకుంటూ ముందుకి కొనసాగుదాం. తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దయగల దేవా, కృపగల తండ్రి, మా రక్షక మహోన్నతుడా, మీకు వందనాలు. అయా, కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, యెహోవాను తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని అంటున్నాడు. నిజమే, మా జీవితంలో మిమ్మల్ని కలిగి ఉండడమే గొప్ప వరం. మీరు మాకు దేవుడిగా ఉండడమే మాకున్న ఆశీర్వాదం. అంతకంటే మించి మేము నీ ప్రజలమై ఉన్నాం, నీ శ్వాసమై ఉన్నాం తండ్రి. అందును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా, నిజమే, మమ్మల్ని స్వస్థపరిచావు, మమ్మల్ని బ్రతికించావు అయ్యా, మమ్మల్ని స్థిరపరిచావు అయ్యా, మా అంగలార్పును నాట్యముగా మార్చావు. అంత మాత్రమే కాదు, మా గోని పట్టును విడిపించి సంతోషమైన వస్త్రాన్ని మాకు ఇచ్చావు. ఇంతకంటే ధన్యకరమైన జీవితం మరొకటి ఉందా మాకు? దావీదు ఇవన్నీ చెప్పడం గల కారణం, ఆయన నేను దేవుడిగా కలిగి ఉన్నాను గనక నేను స్వస్థపరచబడ్డాను. ఆయన నేను దేవుడిగా కలిగి ఉన్నాను గనక నేను బ్రతికి ఉన్నా. ఆయన దేవుడిగా కలిగి ఉన్నాను గనక స్థిరపరచబడ్డాను. ఆయన దేవుడిగా కలిగి ఉన్నాను గనక నా అంగలార్పు నాట్యముగా మార్చబడింది. ఆయన దేవుడిగా కలిగి ఉన్నాను గనక నా గోని పట్టు విడిపించబడి తీసివేయబడి సంతోష వస్త్రం నేను ధరింపచేసుకున్నాను. కనుకనైనా ఈ రాత్రి కాల సమయంలో మిమ్మల్ని మేము దేవుడిగా కలిగి ఉన్నాం. అందరి బట్టి సంతోషిస్తున్నామయ్యా, అందరి బట్టి ఆనందిస్తున్నాం. ఇదిగోనైనా దావీదు జీవితంలో చేసిన ప్రతి మేలును, పొందుకున్న ప్రతి ఉపకారమును మీరు మా జీవితంలో కూడా చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ మా రక్షకుడును మహోన్నతుడు సజీవుడు నిత్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.